హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కవితా సుశాంత్ బ్లాగ్స్. ఈరోజు వచ్చేసి అయితే నేను టమాటో చట్నీ చేస్తున్నాను. నిల్వ ఉంటుంది, మనకు ఖరాబ్ కాదు. ఓకేనా. ఫ్రిడ్జ్లో అయితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి. ఒక 20 డేస్ బయట అయితే 20 డేస్, ఫ్రిడ్జ్లో అయితే మంత్స్ అయినా ఉంటుంది అనమాట. 1 to 3 months అయినా ఉంటుంది. ఓకేనా. ఈ టమాటా చట్నీ మనకు ఎండబెట్టకుండా ఒక 1/2 అవర్లో తొందరగా చేసుకోవచ్చు. ఓకేనా. ఇది ప్రాసెస్ ఎలానో చూద్దాం ఇప్పుడు. చూడండి, టమాటాలు అయితే ఒక 1/4 కిలో ఉంటాయి. ఇవి నేను కడిగి తూడ్చి పెట్టుకున్నాను. ఇవి ఇప్పుడు మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. ఇవి కట్ చేసుకున్నాక చూడండి, కొంచెం చింతపండు నేను కడిగి వేసుకుంటున్నాను అనమాట దీంట్లో. ఇప్పుడు ఇది పొయ్యి పైన పెట్టి ఉడికిద్దాం. చూడండి, ఇది ఉడికిద్దాం. ఇది ఉడికేలోపు మనం ఎల్లిపాయ పొట్టు తీసుకుందాం. చూడండి, ఎల్లిపాయలు అయితే పొట్టు తీసి పెట్టుకున్నాను. ఒక పెద్ద సైజు గడ్డ ఒకటి పొట్టు తీసి పెట్టుకున్నాను. ఇదైతే జీలకర్ర, మెంతులు కొంచెం తీసుకోవాలి, కొంచెం జీలకర్ర ఎక్కువ తీసుకోవాలండి. అవి వేంపి పొడి చేసి అయితే పెట్టుకున్నాను అనమాట. జీలకర్ర మెంతుల పౌడర్ ఇది మెయిన్ మనకు. ఓకేనా. టమాటా ఇంకా ఉడకలేదు, ఉడికినాక మిగతా ప్రాసెస్ చూద్దాం. చూడండి, కారం చాలా కారంగా ఉంది, అందుకనేసి నేను 1 స్పూనే తీసుకున్నాను. ఎక్కువ అయితే తీసుకోలేదు. 1/4 కిలోకి 1 స్పూన్. మామూలుగా అయితే 1.5 స్పూన్ తీసుకోవాలి, కానీ కారం బాగుందండి, అందుకని 1 స్పూన్ తీసుకున్నాను. ఓకేనా. ఈ చిన్న స్పూన్తో ఒక 2 అయితే సాల్ట్ వేసుకున్నాం. తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీలకర్ర మెంతుల పొడి ఉంది కదా, ఇది వేసుకోవాలి. సరిపోతుంది మనకు 1/4 కిలో కాబట్టి నేను కొంచెం అందాజ వేసిన 1 టీ స్పూన్ అనుకోండి. ఓకేనా. చూడండి, టమాటా అయితే ఉడికింది. ఇది నేను మిక్సీకి వేసుకుంటాను. కొంచెం పెద్దగానే కట్ చేసిన అండి. మనం మిక్సీకి వేస్తేనే జర మెత్తగా పెరుగుతుంది మంచిగా. ఎంత చిన్నగా కట్ చేసినా మనకు ఈ తొక్క ఇదంతా ఉంటుంది అనమాట. అందుకని అయితే మిక్సీకి వేసిన. మనకు టమాటాలు ఉడికిపోయినాయి. స్టవ్ బంద్ చేసుకొని చల్లారినాక మిక్సీ వేసుకోవాలన్నమాట. నేనైతే స్టవ్ బంద్ చేస్తున్నాను. చూడండి, టమాటా అయితే నేను ఇలా మిక్సీ పట్టి పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు కోసం గిన్నె పెట్టుకున్నాను. మళ్ళీ దీంట్లో ఆయిల్ వేసుకోవాలి. దగ్గరున్న పావుతో ఒక 4-5 పావులు ఆయిల్ వేసుకున్నాను. తర్వాత కొంచెం ఆవాలు. చూడండి, ఆవాలు చిటపట అంటప్పుడు జీలకర్ర. ఓకేనా. నేను ముందుగా ఎల్లిపాయలు ఇట్లా పేస్ట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇది వేసుకున్నాం. ఇది కొంచెం నూనెలో ఫ్రై కావాలి. చూడండి, వాసన అయితే సూపర్ వస్తుంది. మనం ఎల్లిపాయల నూనెలో వేసుకుంటే కొంచెం కచ్చపచ్చగానే ఉండాలి ఎల్లిపాయ, మరీ పేస్ట్ లాగా ఏం అవసరం లేదు. చూడండి, ఎల్లిపాయ కొంచెం వేగాలి. చూడండి, ఇప్పుడు మనం స్టవ్ బంద్ చేసుకుందాం. అంతకన్నా ముందు మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా కారం, జీలకర్ర మెంతుల పౌడర్, సాల్ట్, ఇది వేసుకోండి. వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా పేస్ట్ చేసుకున్నాం కదా టమాటా, అదంతా వేసుకోవాలండి. వేసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా అంతా కలుపుకోవాలి. మనకు ఆయిల్ అయితే సరిపోయింది. ఒక 1 అవర్ అలా ఉంచితే మనకి ఇంకా ఆయిల్ అనేది పైకి వచ్చేస్తుంది అనమాట. ఓకే. ఇది ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో అయితే మనకు ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. బయట అయితే ఒక 20 డేస్ 15 డేస్ అలా నిల్వ ఉంటుంది అనమాట. ఓకేనా. పచ్చడి కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.